లవ్ ఇది దీనికి యాక్చువల్లీ ఈ క్వశ్చన్ ఆన్సర్ గురించి నేను పొద్దున్నే 10 మందిని అడిగా ఏం ఆన్సర్ చెప్పాలని. ఒకళ్ళు ఒక ఆన్సర్ చెప్తారు, అదే చెప్తా. ఇది ఒక హైపోథెటికల్ క్వశ్చన్, దీనికి నేను ఆన్సర్ చెప్పను. సరే, ఒపీనియన్ చెప్పండి. అంటే నేను ఈ బ్రేకప్లకి బాగా అగేన్స్ట్ అండి. ఎందుకని? ఏమో నాకు అసలు నచ్చదు. ఇప్పుడు ఒకరితో ఉంటారు, మళ్ళీ తర్వాత వాళ్ళతో బయటకు వెళ్తుంటే ఇంకొకరితో వస్తారు, మళ్ళీ ఇంకొకరితో వస్తారు. అసలు ఎవరు వాళ్ళకి ఫుల్ టైం పార్ట్నర్ అనేది నాకు అర్థం కాదు అసలు. కాలేజ్ స్టార్టింగ్ ఫస్ట్ ఇయర్ లో ఒక బాయ్ ఫ్రెండ్, సెకండ్ ఇయర్ బాయ్ ఫ్రెండ్, థర్డ్ ఇయర్ బాయ్ ఫ్రెండ్, ఫోర్త్ ఇయర్ ఒక బాయ్ ఫ్రెండ్. మొన్న రీసెంట్ గా పెళ్లిళ్ళు చేసుకున్నారు, వేరే ఎవరితోనో చేసుకున్నారు. అది నాకు ఎందుకు అది అసలు నచ్చదు. ఓకే, అంటే ఎవరో ఒకళ్ళే ఉండాలి మన లైఫ్ లో అని నా ఫీలింగ్. ఓకే, ఏమనిపిస్తుంటది మరి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇలా ఉండడం వల్ల? ఏముంది, ఎవరితో ఉన్నా అదే కదా, ఎందుకు అన్నిసార్లు మారుస్తారనిపిస్తుంది నాకు. అంటే ప్రతి ఒక్కళ్ళు మిస్టేక్స్ ఉంటాయండి. స్టార్టింగ్ 6 months అంతా బాగుంటది, చక్కగా ఉంటారు. వాళ్ళకి డిఫరెన్సెస్ స్టార్ట్ అవ్వగానే ఆ డిఫరెన్సెస్ ని కూడా యాక్సెప్ట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళలో కూడా పాజిటివిటీ వచ్చేసిద్ది. ఆ డిఫరెన్సెస్ ని ఆ పోర్షన్ లో యాక్సెప్ట్ చేయలేక కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్తారు. వాళ్ళు 6 months బాగుంటారు, మళ్ళీ అలా మారిపోతున్నారు. బట్ ఫైనల్ గా ఎవడో ఒకరితో సెటిల్ అవ్వాలి కదా, ఎందుకు అలా అంతమందిని అలా మార్చడం? ఎవరో ఒకళ్ళే ఉండాలి అనేది నా ఫీలింగ్. ఇది కట్ చేసి